సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తాళ్లరేవు మండలం పి మల్లవరంలో ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ఆధ్వర్యంలో రంగవల్లుల పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. 13వ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ పోటీలను నిర్వాహకులు ముమ్మిడివరం ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుమారు 50 మంది మహిళలు, యువతలు అందమైన ముగ్గులను వేశారు. సంక్రాంతి ప్రాముఖ్యతను వివరిస్తూ వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని చోడి రజని గెలుచుకుంది. ద్వితీయ బహుమతులు 2, తృతీయ బహుమతులు 2, 4, 5 కన్సలేషన్ బహుమతులను కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో మట్టపర్తి లోవరాజు, ఎడ్ల కుటుంబరావు, వెంటపల్లి వెంకటేశ్వరరావు, శీలం గోవిందు, దున్న రాంబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పి మల్లవరం గ్రామంలో మరి గత 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ కానివ్వండి, అలాగే ఈ రోజున రంగవల్లులు ముగ్గుల పోటీలు కానీ నిర్వహించడం జరిగింది. భారీ స్థాయిలో మహిళలు సుమారుగా 50 మంది పాల్గొనడం జరిగింది. దాంట్లో 26 మందికి ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, అంతేకాకుండా ఫిఫ్త్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే తెలుగు సాంప్రదాయాలకు విలువలు ఇస్తూ, తెలుగు సాంప్రదాయాలను ఎంకరేజ్ చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుకూలంగా, అలాగే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాల్లో కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంలో పి మల్లవరంలో గత 13 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు కానివ్వండి, అలాగే క్రీడాకారులకు ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ముగ్గురు పోటీలు కానివ్వండి, అలాగే రక్తదాన శిబిరాలు కానీ అనేక కార్యక్రమాలతో పాటు పండుగల్లో ప్రతి ఒక్క తెలుగువారు గొప్పగా పూజించే కార్యక్రమం ఏదైనా ఉందంటే అది సంక్రాంతి అనేది కోడి పందాలు, జోజాలు, పేకాటలు కాకుండా తెలుగువారు గౌరవించే తెలుగు సాంప్రదాయాలు విలువలు ఇచ్చే మరి కార్యక్రమాలని పి మల్లవరంలో నిర్వహిస్తున్నాం. దీనికి అనేక మంది మాకు మల్లవరంలో నాతో పాటు నా సోదరులు, నా మిత్రులు, నా స్నేహితులు ఆర్థికంగా కానీ అలాగే ఈ కార్యక్రమానికి మరి తోడుగా కానీ ఉండి నడిపిస్తున్నట్టు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.